నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. ఇక నిన్న చేసిన వీడియోకి అయితే మంచి సపోర్ట్ వచ్చింది. మీ నుంచి మంచి లైకులు కొట్టారు, మంచి మంచి కామెంట్లు పెట్టారు. మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఏమని కామెంట్ చేస్తారంటే, ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ వీడియోస్ చూస్తుంటే చాలా టైం పాస్ అవుతుంది, వేరే సినిమాలు సీరియల్స్ చూడడం కంటే ఇవి చాలా టైం పాస్ ఉన్నాయి, చాలా మంచిగా అనిపిస్తున్నాయి అని కామెంట్ చేస్తారు. వీటికైతే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా వీడియోస్ ఇట్లనే సపోర్ట్ చేయాలని ముందు ముందు కూడా ఇంకా బాగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అవునులా మనోళ్ళు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మీ వీడియోస్ చాలా టైం పాస్ అవుతున్నాయి, మేము చూస్తుంటే మా పిల్లలు కూడా ఎగబడి చూస్తున్నారు, చాలా బాగున్నాయని చెప్తారు. కాబట్టి మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే బావ మరదల లవ్ స్టోరీ అని పెట్టినాం కదా సిరీస్. అది పార్ట్ 1 బాగానే పోయింది, పార్ట్ 2 బాగానే పోయింది, పార్ట్ 3 మీ ముందు తీసుకొచ్చినాము. మరి ఇది ఎట్లుందో, ఎట్లా సపోర్ట్ చేస్తారో చూద్దాము. ఇంకా మీకు ఈ కంటెంట్ చేస్తే బాగుంటది అని ఎవరికైనా ఐడియా వస్తే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము మీకోసము పక్కా తీసుకొస్తాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నిజంగానే నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అసలు నా రెండు కళ్ళు సరిపోతలేవే నిన్ను చూడనీక. బా చాలే బావా, నువ్వు ఎన్నిసార్లు చెప్తావు బాగున్నావు బాగున్నావని. ఏ ఆడపిల్ల అయినా చీర కట్టుకుంటే చీరలు అందంగా కొడుతుంది తెలుసా. సరే సరే, మా మమ్మీ ఇట్లా వచ్చింది అనుకో, ఇట్లా మా ఇద్దరిని చూసింది అనుకో, ఓ అమ్మ ఉన్నదే నాకు ఈ రోజు ఇంకా. సరే సరే, నైట్ బయటకు వచ్చి మాట్లాడతాను కదా, మాట్లాడతా. సరే బయటకు కూర్చో బావా పోయి. సరే కొద్దిసేపు అయినాక అందరు వచ్చినాక తిని పడుకున్నాక నువ్వు బయటికి రాకపోవాలి. ఇంకా నేను మార్నింగ్ వరకు మీ ఇంట్లోనే ఉండను, నేను వెళ్ళిపోతే ఇంటి నుంచి. వస్తా బావా, ఒక్కసారి చెప్పినాక నువ్వు పదే పదే అదే తలుగుతావేంది? వస్తాను కదా, వెళ్ళిపోయి ఈ నుంచి. అయ్యో స్వీటమ్మా, ఒకదానివే ఉన్నావా ఇంట్లో? మమ్మీ అక్క ఇట్లా అందరు గుడి కాడిపోతే బోనం ఎత్తుకొని నువ్వేందమ్మా ఒకదానివే ఇంట్లో ఉన్నావు? ఏం పని ఉంది ఇంట్లో? నేను బోనం ఎత్తుకొని గుడికాడు పోదామని పోయిన డాడీ. ఇంకా సగం దూరం పోగానే నాకు సాధన కాలేదు, కాళ్ళు గుంజున్నాయి. ఇక బోనం ఎత్తుకొని చేతులు అన్ని గుంజున్నాయి అని మమ్మీకి ఎత్తి ఇచ్చి ఇంకా వచ్చి రిలాక్స్ అవుతున్నా డాడీ. మమ్మీ వీళ్ళు వస్తారేమో. నువ్వు గుడికాడికి పోలేదా? ఏడనా గుడి కాడికి పోలేదు, మస్తు మందుర్రు. ఇక మీరే మెల్లగా వస్తారేమో అనుకున్నా, నువ్వు ఒకదాని ఉన్నావు. కాదు బిడ్డ, నువ్వు చీర కట్టుకున్నావు, ఎంత అందంగా ఉండవు చూడు చీరలా. అవునా డాడీ, థ్యాంక్ యూ. మమ్మీ చీర కట్టుకుంటా అంటే మస్తు మాటలు తిట్టింది డాడీ. ఈ వయసులో చీరలు ఎందుకే, నీకు డ్రెస్ వేసుకో, ఫ్రాక్ తెచ్చిన కదా అని ఒకటే పని ఫ్రాక్ వేసుకోమన్నది. మా ఫ్రెండ్స్ అందరు లంగోలేదు, చీరలు కట్టుకుంటే ఫ్రాక్ వేసుకోని మమ్మీ అంటే ఇక నీ ఇష్టం అని సీరియస్ అయి వేయింది. ఇక నాకు నచ్చినట్టు నేను చీర కట్టుకున్నా డాడీ. బాగుందా నిజంగా? ఏ మమ్మ అట్లనే చేస్తుందమ్మా మెంటల్ది. ఆమె మాటలు ఏం పట్టించుకో గాని, ఎంత ముద్దుగా ఉన్నదో తెలుసా? ఆడపిల్లలకు చీర కడితే ఎంత అందంగా ఉంటారో. సరే అమ్మ, మీ అమ్మ వస్తట్టుంది, ఇక వంటలు ఇట్లా వేసి పెట్టిరా, ఇక తింటారేమో అందరు. అక్క ఇట్లా తినిపోయిరా, మరి వచ్చినాక తింటారా? అవును, బావ కనిపించిండా? ఏడు పిల్లగాడు అస్సలు కనిపిస్తలేడు, ఎక్కడ పోయిండో మరి. బావు బొమ్మడుదులు ఎక్కడన్నా తాగనిక పోయిరో ఎక్కడన్నా పోయిరో అమ్మ, మరి వస్తారేమో. అన్నం కూర అన్ని కరెక్ట్ ఉన్నాయా చూడు బిడ్డ, సరిపోతాయా లేదా? అన్ని సరిపోతాయి డాడీ. మంచిగానే ఉండింది మమ్మీ, చుట్టాలు ఎవ్వరు రాలేదు కదా ఈసారి. ఇంకా మనము మన అక్క వాళ్ళు అంతే కదా. అగో మమ్మ వచ్చింది డాడీ అప్పుడే. ఏమైంది గింత లేట్ అయింది గుడికాడ? గుడికాడ చాలా మంది లేట్ అయింది కానీ నీ బిడ్డ ఏం కథలు పడుతుందో ఏం సమతో నాకు అర్థం కాదు. బోనం ఎత్తుకోమంటే 5 అడుగులు వేసిందో లేదో, చేతులు గుంజుతున్నాయి కాళ్ళు గుంజుతున్నాయి అని బోనం నాకు ఎత్తిచ్చింది. సరే నా వెనకాల వస్తుందేమో బిడ్డ అనుకుంటే ఇంటికాడ వచ్చి పడ్డది. ఇంటికి వచ్చిన జరసేపు అయినాక రా బిడ్డ మరి గుడి కాడికి అని అంటే రావాలి కదా పిల్ల. అన్ని బోనాలు అయిపోయినాక నేను ఎదురు చూస్తున్నా, ఇక అయ్య బండిని చూస్తుందేమో, మరి ఎవరన్నా తీసుకొస్తారేమో బండ్ల మీద అని అనుకుంటే ఏది ఇంట్లోనే ఉంది. తోటి పిల్లలందరూ ఆడపిల్లలు ఎంత ముద్దుగా తయారయ్యి బోనాలు ఎత్తుకొని కూడా చుట్టూ తిరుగుతుంటే ఎంత అందంగా ఉన్నారు. ఈ పిల్ల తయారయ్యి ఇంట్లోనే పడినది. ఇక ఏమని అంటే కష్టము, నువ్వు ఏమనని నీ గౌరవం ఉందయ్యా మాకు మొత్తము. అట్లా కాదు డాడీ, ఇప్పుడు గుడి ఎంత దూరం ఉంది, నేను ఈ చీర కట్టుకొని ఆ పోచమ్మ గుడి దాకా నడుచుకుంటూ పోవాలంటే నాకు సాధన అవుతుందా? అప్పుడే చెప్పిన నాకు కాళ్ళు గుంజుతున్నాయి మమ్మీ అని. కొంచెం అని అర్థం చేసుకోకుండా ఎట్లా మొత్తుకుంటుంది చూడు. ఆడ బోనాలు ఎత్తుకున్న కాడ అందరు నన్నే చూస్తుర్రు. ఈమె సీరియస్ అయ్యి నా మీద కయ్య మొత్తుకుంటుంది. మమ్మీ జర మెల్లగా మాట్లాడు మమ్మీ, అందరు మనల్ని చూస్తుర్రు అంటే ఎవరు చూస్తే నాకేంది, బోనం ఎత్తుకోమంటే శాత కాదు అని అవి ఇవి మాటలు తిడుతుంది డాడీ.
ఇక నాకు కోపం వచ్చి మమ్మీకి ఎత్తిచ్చి మా వచ్చిన. ఇప్పుడు చూడు ఎట్లా రచ్చ రచ్చ చేస్తుంది. అదంతే అమ్మ. దాని గురించి తెలిసిందే కదా నువ్వు. ఎంత మొత్తుకున్నా సప్పుడుదాకా ఊకోరాదు. మనకెందుకు? ఆగో గిట్లని గిట్లని బిడ్డని ఇంకొకేసుకొని వచ్చే ఇంత కడుపు చేస్తున్నావు, నీ గౌరవమే అదంతా. అవు గాని నువ్వు ఒక్కదానివే వచ్చినవేమి? అక్క గిట్ల రాలేదా? ఎక్కడ పోయింది అక్క? కనిపియలేదు. నా ఇంకాలే వస్తుంది, మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తుంది తియ్యి. ఏమైందిరా గిట్ల నిలబడ్డారు అందరూ? ఏం కాలేదక్క. ఇప్పుడే అడుగుతున్నా. అక్క గిట్ల గుడి కాడికి రాలేదా? ఇంకా వస్తలేదు అని అడుగుతున్నా. ఇక అప్పుడే నువ్వు వచ్చినావు. బావ గిట్ల రాలేదక్క. ఏమని అంటే కష్టము బావను. చెప్పకుంటే ఒక బాధ, చెప్తే ఒక బాధ ఆయనతోని. ఆ నేను కాళ్ళ నొప్పులు పెట్టుకొని మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది కానీ ఇక మీ బావకు శాతం అయితే లేదని గట్టినే వండుకున్నట్టు రేపు పొద్దుగల వీలైతే వస్తానడు తీయరాదు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు రా చీకట్ల? రేపు పొద్దుగల వస్తారన్న ఇక తాళ్ళల్లో పోయిన కళ్ళన్న తీసుకొస్తే ఇక నిమ్మలంగా తాగుతాడేమో. మందు తాగడు మాకు తాగడు, ఆయన గురించి నీకు తెలిసే తెలుసాయే. ఇక ఇప్పుడు వచ్చి ఏం చేస్తావయ్యా? పొద్దుగానే వద్దు మరి టైం ఉంటే చిన్నోని బండి మీద అంటే ఇంకా సరే అని ఫోన్ పెట్టేసిండ్రా. అవునక్క నిజంగా ఇన్ని ఇళ్ళ సంది చూస్తున్నా గానీ అన్న ఎన్నడూ మంది సీసా పట్టుకొని తాగంగా చూడలేదు. ఎప్పుడుగా కళ్ళు థమ్సప్ మాజా గివి తాగుతట్టుంది కానీ చాలా నయం అక్క. అదే మీ తమ్ముడు చూడు రోజుకు ఒక కోటర్ సీసా అయిపోగొడతాడు. ఏమనంటే కష్టం ఆయనను. ఇక కాలు నొస్తుంది, నడుములు గుంజుతున్నాయి, కడుపులో నొస్తుంది, ఆడ నొస్తుంది, ఈడ నొస్తుంది అంటాడు. ఏం తాగకుంటే మంచిగా ఉండదు అక్క ఆరోగ్యము, చెప్తేనేమో ఈనడు. సరే సరే అని కడుక్కోరక్క, లేట్ అయింది. ఇక బోనాలు ఎక్కించేసరికి ఈ టైం అయింది. ఇక తిని పండుకుందాం అక్క, కడుక్కోపోర్రి. ఏడి అల్లుడు ఇంకా వస్తలేడు, కనిపిస్తలేడు. అవును సీతమ్మ, బావ కనిపించిండా? నువ్వు ఇంటికాడనే ఉన్నావు, బావ ఇట్లా వచ్చిండా ఈ టైం కల్లా? అన్నా బావ? ఏమో మమ్మీ నాకైతే కనిపించలేదు. నేను ఇంటికాడనే ఉన్నా కానీ నాకు ఒక్కసారి ఇట్లా అన్న రాలే, బావ రాలే, ఎవరు రాలేదు. అయ్యో ఏడి బావ ఎక్కడ కనిపిస్తలేడు? 11 గంటలకు అందరు వండుకున్నాక బయటికి రావే మాట్లాడుకుందాం అన్నాడు. ఎక్కడ పోయిండో ఏమో. ఇంకా లోపలికి పోయన్నా వండుకుంటా. స్వీటీ, వచ్చినవా బావా? నేను ఎక్కడ పోయిండో ఏమో. నైట్ 11 గంటలకు అందరు వండుకున్నాక రాకపోతే నేను పొద్దున మీ ఇంటికాడ ఉండా అని చెప్పినావు కదా. నాకు అప్పటి నుంచి భయం భయం అవుతుంది. అయ్యో నేను బయటికి పోకపోతే నిజంగానే పోతాడేమో అని అదే టెన్షన్ పెట్టుకుని అగో అందరు వండుకున్న చూసి మెల్లగా బయటకు వచ్చిన. బయటకు వచ్చేసరికి నువ్వు ఏడా కనిపిస్తలేవు. ఇక లోపలికి పోయి వండుకుందాం అనుకునేసరికి నువ్వు వచ్చినవు. ఇక చెప్పు ఏంది సంగతి? ఇట్లనే చెప్పాలి నానే. ఇక్కడ చెట్టు కింద కూర్చోరాదు, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు బావా ఏంది సంగతి? అరే నువ్వు ముఖమంతా అక్కడ మలుపుకొని నువ్వు మొత్తం అక్కడ మళ్ళీ మాట్లాడితే నేను ఏమని మాట్లాడాలి నీతోని? నిన్ను ఈ రోజంతా చూస్తానికే నేను బయటికి రమ్మన్నా. నువ్వేమో ముఖం అక్కడ తిప్పుకొని మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి నీతోని? అబ్బా ఇప్పుడు నీ దిక్కు మళ్ళీ మాట్లాడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు బావా? ఏదేదో గుసగుసలు మాట్లాడుకుంటున్నట్టు అని అనుకుంటారు. అందుకే నేను ఏదో నీతోనే టైం పాస్ మాట్లాడుతున్నట్టు అట్లా యాక్టింగ్ చేస్తున్నా. ఎవరు వచ్చినా సడన్ గా లేచి నించోవచ్చు అట్లయితే. అరే ఈ టైంలో ఎవరు వస్తారే? ఎవ్వరు రారు. ఇక మా మేనబొమ్మడుదులు మా మేనమరదలు చాలా మందురు, మీ అక్క చెల్లెలు ఇట్లా. ఇక మీ కాకయ్య బిడ్డలు వాళ్ళు వీళ్ళు వస్తే ఇక దావత్ ఇద్దామని థమ్స్అప్ బాటిల్ ఆడ షాప్ కాడ ఆర్డర్ ఇచ్చి వచ్చిన. ఎవరైనా వస్తే తాపిస్తా గాని జరసేపు కూర్చొని మాట్లాడే నీతో ఎన్ని రోజులు అవుతుంది మాట్లాడక. చిన్నప్పటి నుంచి స్వీట్ అంటే ఇష్టం, స్వీట్ అంటే ఇష్టం అని మనసులో అనుకున్నదే ఉంది కానీ ఇక బయటికి అయితే ప్రేమ చూపించేది లేనట్టుంది నాకు. ఈ అమ్మతోని పెద్ద ఆగం వచ్చి పడ్డది. ఆమెకు భయపడుకుంటుంటారు మీరంతా. ఎన్ని రోజులు ఉంటారో ఏం కథనో నాకు అస్సలు అర్థమైతే లేదు. నిన్ను చేసుకోవాలంటే ఎట్లా చేయాలి? ఇంకొక సంవత్సరం లోపు నిన్ను నీ మెడలు తాళి కట్టకుంటే నా పేరు మార్చుకుంటా చూడే. ఇప్పుడు చెప్పు ఏంది? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత అందంగా ఉన్నావు చూడే. ఆ వెన్నెలలో ఉన్న చందమామ ఎంత అందంగా ఉందో అంతకు మించిన అందం ఉంది నీ మొహంలా. చీర కట్టుకొని, ఆ బొట్టు పెట్టుకొని, ఆ మెడల ఆ గొలుసు, చేతులకు గాజులు, ఆ పెద్ద జుట్టు ఎంత అందంగా ఉన్నవే చూడనీకి ఆ 2 కళ్ళు సరిపోతలేవో. అదేగా ఫ్రాక్ వేసుకొని ఇక బోనం ఎక్కుకున్నావనుకో నేను చూడలేక మా ఇంటికి పోతుండే. ఈ చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావో. అబ్బబ్బబ్బా! ఇసొంటి పెళ్ళాం దొరికితే అంత అదృష్టవంతుడు ఇక ఏడుండడే. అబ్బా నేనేం అందంగా ఉన్నా? ఎప్పుడు ఎట్లా తయారైతానో అట్లనే తయారైనా. ఇంకా చీర కట్టుకున్నావు వచ్చో రానట్టు చీర కట్టుకుంటే దానికి ఎంత అందంగా ఉన్నావు అది ఇది అంటున్నావు. అబ్బా అక్క బావ ఎంత అందంగా కూర్చురు, చాలా చూడముచ్చటగా ఉంది తెలుసా మిమ్మల్ని చూస్తుంటే. బావా ఎప్పుడు వచ్చినావు?
అరే అటు చూడే మీ తమ్ముడు మీ ఇద్దరు చెల్లెళ్ళు వచ్చిర్రు బావా అని పలకరిస్తురు. ఇకరా ఇకరా మరదళ్ళు బొమ్మడిదలు ఇక్కడ రదిరా. బావా గిట్లనే ఉంటది. ఇక మా అక్క ఒకతే అవసరం అని మా అక్కతోనే మాట్లాడుతున్నావు. మరి బావ ఇంటికి వచ్చిందంటే ఊరికి వచ్చిందంటే ఎట్లుంటది? మరి బొమ్మర్దులను కలిసేది లేదు, బొమ్మర్దులకు దాపిచ్చేది లేదు, మరదన్లకు దావత్ ఇచ్చేది లేదు. ఇక మా అక్క ఒక్కదాంతోనే అవసరం అని మా అక్కనే చూసుకుంటున్నావిగా. మమ్మల్ని మర్చిపోయినవా? నువ్వు ఎన్ని రోజులైతుంది మాకు కనిపించక? ఒక్కసారి దావత్ ఇస్తలేవు, ఒక్కసారి కలుస్తలేవు. ఏందో నీ సంగతి చూసుకుంటాం. సరే సరే కానీ పోతున్నాం. అరే గట్ల కాదురా బొమ్మడిది, మీ అక్కతో ఇప్పుడే అంటున్నా. మీ తమ్ముళ్ళు మీ చెల్లెలు ఎవరైనా వస్తే దావత్ ఇస్తేనే ఇక బోనాల పండుగ నాడు ఎవరు సరిగ్గా వండుకోరు కదా. ఇంకా తొట్టెల గిట్టెలు అన్ని తీసేది ఉంటది కదా అని ఇప్పుడే మాట్లాడుకుంటే మీరు యాదులనే ఉన్నారు. సరే సరే ఏం తాగుతారు చెప్పుర్రి, థమ్స్అప్ స్ప్రైట్ ఏదంటే అది తెప్పిస్తాం. మీకు ఏం కావాలి చెప్పుర్రి. ఇంకా మీ తమ్ముళ్ళు ఉండగా వాళ్ళిద్దరికి ఇట్లా తీసుకురాకపోయినవురా, దావత్ ఇస్తా మంచిగా తాగుదురు. ఏమొద్దు బావా, నువ్వు మా అక్క చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టు. సరే సరే కానీ ఇక మేము మళ్ళీ వస్తాం గాని. ఇక మీ అక్కతోని తర్వాత మాట్లాడతా గానీ మీరేం తాగుతారో చెప్పుర్రి. మీ అక్కతో మాట్లాడాలంటే అక్కడ పెద్ద మేడం ఉంది కదా, అక్కడ టోకన్ తీసుకొని ఇక్కడ పర్మిషన్ వస్తేనే మాట్లాడాలి కదా. ఇక మీకు తెలియదేముంది మీ పిన్ని గురించి. ఏమొద్దు బావా మాకు, ఇక మీరు మాట్లాడుకుంటారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడము. సరే సరే మాట్లాడుకోరు, మేము పోతున్నాం. అరే నాని ఆ షాప్ కాడ థమ్స్అప్ బాటిల్ మజా బాటిల్ అన్ని ఆర్డర్ ఇచ్చి వచ్చిన గిట్లే బొమ్మడుదులు మడదలు ఎవరైనా ఇస్తే తాపిస్తందుకు పైసలు గిట్ల అన్ని కట్టొచ్చిండ్రా, తీసుకొని రాపో అవన్నీ తాగుదురు కానీ కూర్చొని. సరే బావ పోయి వస్తా. అక్క, నువ్వు నేను మొన్న అడిగిన కదా బావని చేసుకుంటావా అక్క, బావ చాలా బాగుంటాడు అంటే నువ్వేమన్నావు? అబ్బా నేను చేసుకోను అని అన్నావు కదా, మరి ఇప్పుడే నువ్వు మాట్లాడుతున్నావు బావతోని. అరే నాకేం తెలిసి ఆయన మనసులో నేనున్నాను. నా మనసులో అయితే ఆయన ఎప్పటి నుంచో ఉండు కానీ నేను బయట పెట్టుకోలేదు. మా మమ్మీ గురించి తెలియదు ఏముంది మీకు. ఇక మా మమ్మీ గురించి తెలిసినాక కొంచెం వెనకకైనా కానీ ఇప్పుడు బావ వచ్చినాక కొంచెం ధైర్యం వచ్చింది. ఇక బావ ఊకే చెప్తుండే, మీ మమ్మీకి ఎందుకు భయపడతావు, నీ మనసులో ఉన్న మాట చెప్పరాదు నాకు అని చెప్తుంటే అందుకే ఓపెన్ అయినని. ఎందుకు నువ్వు బావ ముందు ఇట్లా చేస్తున్నావు? అరే గట్ల కాదక్క, బావ చాలా మంచోడు. ఇంతకన్నా మంచి బావ నీకు ఏడు దొరకడు. అందుకే మేనత్త కొడుకుని చేసుకుంటే ఎంత ఫ్రీడమ్ ఉంటుందో తెలుసా మనకు. మనల్ని కొట్టరు, ఒక్క మాట అనరు. ఏదైనా మాట అనే ముందు అయ్యో మా మేనమామ ఏమంటాడు ఏందో సంగతి అని ఆలోచించి మరీ అంటారు. అందుకే అక్క బావని చేసుకో. అమ్మ మా మమ్మీ గురించి తెలిసినాక ఇట్లా బావని చేసుకొని ఇంత ధైర్యంగా చెప్తున్నావేంది నువ్వు? ఇగో తీసుకొచ్చిన బావా. సరే సరే అగో మీ అన్న తీసుకొని వచ్చిన, మీకు ఇష్టం వచ్చిన బాటిల్ ఎవరికి ఏది నచ్చితే అది తీసుకొని తాగురి. ఏం మొహమాటం పడేది లేదు ఏం లేదు. అబ్బా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చిన బావా? ఒక్క బాటిల్ అయితే మాకు మస్తు మస్తు అవుతుండే కదా. ఎందుకు ఉత్తగానే పైసలు ఖర్చు పెడుతున్నావు మా కోసం? అరే పెట్టని తీయే, మనకు పేరుకు మేనబా ఉండు అన్నట్టే గాని ఈయన వచ్చి ఒక్క రూపాయిన ఖర్చు పెట్టిందా మనకు? ఒక్కనాడన్న దావత్ ఇచ్చిండా? ఇయ్య ఎన్నడో ఒకసారి వచ్చినందుకు ఇప్పుడు దావత్ ఇస్తుండేమో. ఎందుకే మీరు ఫీల్ అవుతారు? ఎవరికి నచ్చి వాళ్ళు తీసుకొని తాగురి. ఇంకేమైనా కావాలంటే తెప్పించుకోరి. మన మేనత్త కొడుకు కాబట్టి బరాబర్ మనం బెదిరించి తినాలనే. అగో చూసినవా మీ అక్క ఇప్పటి నుంచే మేనబావని ఎట్లా చూడాలో అని చెప్తుంది. ఇంకా పెళ్ళి అయినాక నన్ను నా జేబు మొత్తం ఖాళీ చేస్తట్టే ఊరు. సరే సరే గాని ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని తాగురమ్మా. బావా నిజంగా అక్క ఈ రోజు ఎంత అందంగా ఉంది చూడు. ఎప్పుడుగా డ్రెస్ వేసుకొని ఉంటది, ఫ్రాకులు వేసుకొని ఉంటది. అస్సలు చూడనీకి అస్సలు మంచిగా అనిపించదు. ఈ రోజు ఒకటేసారి చీర కట్టుకొని ఆ నగలన్నీ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంది చూడు. బావా నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు కానీ మా అక్కను నువ్వే చేసుకోవాలి. మా పిన్ని మాటను వెనకకు మలిపియాలి. మా పిన్నిని ఎట్లా ఒప్పిస్తావో మాకు అర్థం కాదు కానీ ఏం చేస్తావో మాకు అంత అనవసరము. మా అక్కని మాత్రం నువ్వే చేసుకోవాలి బావా. నీ అసలు బావ ఎక్కడ దొరకడు. ఆయన వేరే వాళ్ళ కొత్తలకి ఇచ్చి చేసినాం అనుకో, వాడు ఎట్లా అంటాడో తెలియదు, వాడు ఎట్లా చూసుకుంటాడో తెలియదు. అదే మీన బావకు తెలిసిన బావకి ఇచ్చి చేసినాం అనుకో, అంతా మన ఇంటికాడ ఉన్నట్టే అనిపిస్తుంది ఆడున్నా కూడా. ఇంకా మీ మమ్మీ గుట్ల చాలా మంచిది, అక్క గుణం చాలా మంచిది. వచ్చిన కోడల్ని కూడా అయ్యో మా అన్న బిడ్డే కదా, మా తమ్ముని బిడ్డే కదా అని మంచిగా చూసుకుంటది బావా. సరే సరే దబ్బున తాగండి, ఇప్పుడు పిన్ని వచ్చింది అనుకో అమ్మ మనకున్నదే. సరే బావా తాగేసినాము అయిపోయింది. ఇక మా అక్క నువ్వు జోరుగా మాట్లాడుకునే టైంలోనే నేను డిస్టర్బ్ చేసినాము. సరే సరే క్యారీ ఆన్, మేము పోయేస్తాం. మళ్ళీ పొద్దుగల కలుస్తాం బావా. ఇంటికానే ఉండు, మళ్ళీ మీ ఇంటికి ఊరికేవు. రేపు మేము దావతిస్తాం. సరే సరే పొర్రిరా రేపు కలుద్దాం ఇక. చెప్పు బావా ఇంకా.
ఏముందే చెప్పేది, ఏం చెప్పకున్నా సరే గాని ఈ రోజంతా తెల్లారే వరకు ఆ చందమామను నిన్ను ఇద్దరినే చూడాలనిపిస్తుంది నాకు. ప్లీజే నా కోసము తెల్లారుజామున 4 గంటల వరకు ఇక్కడనే కూర్చోవే, నిన్ను చూసుకుంటా అట్లనే ఉంటా నేను. నాకు తిండి అవసరం లేదు, నిద్ర అవసరం లేదు. ఎన్ని రోజుల సంది ఉన్న కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా, నిన్ను ఎత్తుకున్నా, ఆడిపించినా, చేసినా కానీ అప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. ఎప్పుడైతే నువ్వు పెద్ద మనిషి అయినావో ఆ నుంచి స్టార్ట్ అయింది నాకు ప్రేమ నీ పైన. అరే ఎట్లా పోయి స్వీటింగ్ చేసుకోవాలి నేను అని నీ పైన మనసు పడ్డది నాకు. మా అమ్మ ఏ వద్దురా మా అన్నయ్యడు, వాళ్ళు ఒప్పుకోరు, మా వదిన గిట్ల ఒప్పుకోదు అని మా మమ్మీ అంటేనే ఉంటది కానీ ఇక నేను పట్టించుకోను. నీ మీద నాకు ఇష్టం మొదలైంది, నిన్ను చేసుకునే దాకా వదలని నేను. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, మీ అమ్మకి ఇష్టం ఉన్నా లేకున్నా, ఇక మా మామ అంటే ఏమనడు. చేసుకున్నా ఏమనడు, చేసుకోకున్నా ఏమనడు కానీ మా మామకు మా మీద చాలా ఇష్టం ఉంటది. ఇక ఉన్నదే ఇద్దరు అల్లుళ్ళు కదా, ఎవరికో ఒకరికి నా బిడ్డని ఇయ్యాలనే కోరిక ఆయనకి ఇట్లా ఉంటది కానీ మీ మమ్మీ మాటలు వినే కొంచెం ఎంకకు జరుగుతుంది కదా మీ డాడీ. అవును బావ, నిజంగా మా డాడీకి మీ మీద ఉంటూనే ఉంటది. ఏ పండుగకైనా ప్రతి పండుగకు అక్కలని పిలుద్దామా అని అంటాడు. ఇక మా మమ్మీ ఉరికొస్తుంది అప్పుడు. ఎందుకు మీ అక్కలకి, ఎందుకు మీ అక్కలకు చెప్పి ఇప్పుడు మా అమ్మగారికి చెప్పాలి, మా అక్క చెల్లెలకు చెప్పాలి, మా అన్నదమ్ములకు చెప్పాలి అని ఇంత పెద్ద లిస్ట్ తీస్తుంది. ఇంక అప్పుడు మా డాడీ అన్ని పైసలు నా దగ్గర లేవు, సరే ఎవరికి చెప్పలే అని ఇంకకైతాడు. నేను ప్రతిసారి అనుకుంటా ఈ పండుగకు మా బావ వాళ్ళు ఎంత బాగుంటుందో, చాలా రోజులైతుంది ఆయన చూడక అని నేను చాలా సార్లు అనుకున్నా కానీ ఎప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు వీలయ్యింది. కానీ మా మమ్మీ వాళ్ళ మేము చాలా ఇంకకైతాం బావా. మాకు ఎంతో ఉంటది మీతో కలిసి ఉండాలని. ఇక అక్క కూడా ఒకటే కదా, ఆ ఒక్కటి మన పండుగకు అమ్మగారింటికి రాకపోతే ఎంత బాధపడుతుందో అని నేను మా డాడీ మాట్లాడుకుంటున్నాను. మా అమ్మ వచ్చి ఇట్లాంటి పుల్లలు పెడుతుంది. అందుకే బావ ఎవరితో సగం మాట్లాడియది. ఇక నీతో మాట్లాడినట్టు తెలియాలి కానీ ఓ అమ్మ ఎన్ని మాటలు అంటదో చూడు. ఇంకా రేపు మీరందరూ ఇంట్లోకి కాల్ అయినాక అప్పుడు నా పని చెప్తుంది, ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో నీళ్ళతోని అని. ఇంత పెద్ద లిస్ట్ తీస్తుంది చూడు బావా. అప్పుడు మా డాడీ చెప్తా, నేను మా డాడీ ఏమంటాడు సింపుల్ గా, అయ్యో మా మేనల్లుడు మాట్లాడితే ఏమైతుంది అని ఒక ఆన్సర్ ఇవ్వగానే అప్పుడు దాకా మూసుకొని ఉంటది. స్వీటీ, సురేష్, ఏమైందయ్యా బయట కూర్చురు ఈ టైంలా? ఏం లేదు మామ, స్వీటీకి నిద్ర వస్తలేదంట. ఇక చింటుగాని షాప్ పంపించిన ఏమైనా కొనుక్కొచ్చుకోపోరిగా, థమ్స్అప్ బాటిల్ కూడా తెచ్చుకోపోరు తాగుతురు గాని అని. ఇంకా ఇట్లనే కూర్చున్న స్వీటీ ఏం చదువుతుంది ఏం కథ అని మాట్లాడుతున్నా మామ. తిన్నావా నువ్వు ఇంకా వండుకోలేదా? ఏడయ్యా నాకు ఇట్లా నిద్ర వచ్చి పాడైతే లేదు. ఇక ఒక ఫుల్ బాటిల్ ఉంటే నిన్నింత తాగిన ఇయ్యాలి ఇంత తాగిన మొత్తం కథమైంది. ఎక్కడ ఎక్కినట్టుగా అనిపిస్తలేదు. అందుకే నిద్ర పడతలేదు. ఇంత బొట్టు ఎక్కువ తాగుతానేమో సప్పుడు దాకా నిద్ర పడుతుంది. ఇక సైలెంట్ గా వండుకుంటా. సరే సరే మాట్లాడుకోరి నాయన పోతున్నా. అగో చూసినవానే మీ అయ్యి ఒక్క మాట అన్నడా మనల్ని ఇద్దరిని ఇట్లా చూస్తే? అదే మీ అమ్మకి ఆ ప్లేస్ నుండి చూసింది అనుకో, వచ్చి ఆడకట్ట పట్టుకొని నిన్ను తోముతుంది నన్ను తోముతుంది కూడా రెడీగానే ఉంటది. ఇక మా మామకు చాలా ఇష్టమే నా మీద. ఇక మా మామకు ఎవరు, ఇక మీ తమ్ముడు మీ అన్నను పెద్దగా అయ్యేదాకా ఇక చాలా టైం పడుతుంది. ఇక మా అల్లుడు నన్ను మంచిగా చూసుకుంటాడు, దేనికైనా చిటికలు ఇస్తాడు, ఆల్తాడు, అది ఇది తెస్తాడు అన్నట్టు ఉంటది అని ఇక నా మీద ఇష్టమే ఉంటది. అందుకే ఒక్క మాట ఇట్లా రివర్స్ అనకుండా ఎట్లా లోపలికి పోయింది చూసినావు కదా. అందుకే నేను మీ అమ్మ మాటలు పట్టించుకోకుండా మాదిద్దరం పెళ్లి చేసుకున్న ఐడియా చెయ్యి. నేను చదువుకున్న కడుపు జాలు తీయి. ఏం చదువుకుంటావే? అరే ఏం చదువుకుంటావంటున్నావు బావా? చదువుకుంటే జాబ్ చేస్తా, జాబ్ చేస్తే నువ్వు నేను కలిసి జాబ్ చేస్తే ఎంత మంచిగా ఉంటది. ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు కొనుక్కోవచ్చు, తినొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. ఎందుకు చదువుకుంటావంటున్నావు? అబ్బో మీ మమ్మీ ట్రైనింగ్ ఇంకా అయిపోలేదు కదా. చిన్నప్పటి నుంచి రుబ్బింది రుబ్బింది చదువుకోవాలి చదువుకోవాలని. ఇక అదే ఫాలో అవుతూ వస్తురు కానీ సరే సరే చదువుకో అమ్మా, నీ చదువుని నేను డిస్టర్బ్ చేయను. చదువుకొని మంచి జాబ్ చేసినాకనే పెళ్లి చేసుకుందాం తీయి, ఏమంటావు? సరే సరే బావా, ఇంకా మా మమ్మీ లేచి ఇట్లా చూసిందనుకో మంచిగా ఉండదు. సరే నేను లోపలికి పోయి పడుకుంటున్నా. నువ్వు కూడా మరి బయట పడుకుంటావా లోపలికి వస్తావా? అరే అప్పుడే నానే. సరే ఇంకొక 10-15 నిమిషాలు ఉండే, ఇక నిన్ను చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇక నువ్వు లోపలికి పోయినాక నాకు బయట ఒక్కరిని వండుకోబుద్ది కాదు. మీ అన్నగాడు ఎక్కడ తిరగనిక పోయిండో ఏం కథనో. ఇక ఈ బోనాల పండుగని ఏం అంటలే నాన్ని. లేకపోతే ఖాళీ టైంలో అయితే మస్తు మాటలు తిడుతుండే సాలే గాని బొమ్మడిని. అవును కానీ రేపు సినిమాకి తీసుకుపోతానే, వస్తావా పోదాం? అమ్మో నేను సినిమాకా? మా మమ్మీ ఒప్పుకుంటుందా బావా? అది గిట్ల నీతోని నా వల్ల కాదయ్యా. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకున్నాం కదా, చాలు ఇంకా ఏ సినిమాలొద్దు షికార్లొద్దు. సరే పెళ్ళైనాక చూసుకుందాంలే బావా. సరే మరి నేను వెళ్తున్నా లోపలికి.
ఇదేనా మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికి నచ్చింది అనుకుంటా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి. అట్లనే వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరి, షేర్ చేయరి, సరేనా? రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటీ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుస్తాం.